హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మిక్స్డ్ డ్రై ఫ్రూట్ లడ్డు అండి. రోజుకి ఒక్కటి తిన్నా సరే చాలా అంటే చాలా ఆరోగ్యంగా ఉంటాము. ఇందులో ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ యొక్క ఇంపార్టెన్స్ని లాస్ట్ వరకు చూడండి. నేను మధ్యలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తినొచ్చు. అలానే దానికోసం అయితే ఇక్కడ నేను కాజు తీసుకుంటున్నాను చిన్నగా తరిగేసి. అలానే బాదాన్ని కూడా సన్నగా తరిగేసి తీసుకోవాలి. ఆ తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, కిస్మిస్, అలానే గసగసాల వల్ల చాలా అంటే చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయండి. ఆ తర్వాత మనము ఇక్కడ ఖర్జూరాన్ని లోపల గింజలు తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తీసిన పక్కన పెట్టుకున్న డేట్స్ని ఇలా మిక్సీలో వేసేసుకొని మంచిగా కోర్స్గా బ్లెండ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకుంటే ఇలా బంకగా అవుతుందండి. ఇది తీసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల గీ వేసేసుకోవాలి, నెయ్యి. అందులో కొద్దిగా ముందైతే బాదం వేసుకొని వేయించుకోవాలండి. ఎందుకంటే బాదం వేగడానికి టైం పడుతుంది కాబట్టి. ఇది బాగా వేగిన తర్వాత అందులో జీడిపప్పు పలుకుల్ని కూడా వేసేసుకొని మంచిగా దాన్ని కూడా వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించుకున్న దాంట్లో పంకిన్ సీడ్స్, నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్స్ మంచిగా వేయించుకోవాలన్నమాట. ఆ 2 కూడా వేసుకున్న తర్వాత మంచిగా అంటే దోరగా వేగిపోవాలన్నమాట. ఇలా పట్టుకుంటే ఇలా ఇరిగిపోయేంతలాగా వేయించుకోవాలి. లాస్ట్లో కొద్దిగా గసగసాలు ముందు వేయొద్దండి, బాగా చిటపటలాడిపోతాయి. అందుకని చెప్పేసి లాస్ట్లో వేసుకోవాలి. ఆ తర్వాత కిస్మిస్ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. మంచిగా కలిపేసుకున్న ఈ డ్రై నట్స్ అన్నిటినీ కూడా మనం ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల గీ వేసేసుకొని అందులో మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఖర్జూరం పేస్ట్ అంతా కూడా వేసేసుకొని ఈ గీ అంతా కూడా దాన్ని మొత్తం అబ్జర్వ్ చేసేంత వరకు మంచిగా కలిపేసేసుకొని తీసేసుకోవాలన్నమాట. ఇది బంకగా ఉంటుంది అండి. కొద్దిగా చూసుకొని కేర్ఫుల్గా మెల్లమెల్లగా అంటే ఒక సైడ్ నుంచి చేసుకుంటూ రావాలి. ఇలా మొత్తం డిజాల్వ్ అయిపోయిన తర్వాత ఇందులో అయితే ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ నట్స్ అన్నిటినీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇది కలవడానికి కూడా కొద్దిగా టైం అనేది బాగా పడుతుందండి. కొద్దిగా మెల్లమెల్లగా సిమ్లోనే ఉంచేసుకోవాలి, మొత్తం సిమ్లోనే ఉంచుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట. ఒక సైడ్ నుంచి కలుపుతూ ఉంటే మనకి మంచిగా తగులుతూ ఉంటుంది. ఇక్కడ ఖర్జూరం పేస్ట్ అనేది కొద్దిగా తక్కువనే వేసానండి, ఎందుకంటే మనకి నట్స్ బాగా తెలుస్తుంటాయి అన్నమాట. మొత్తం ఖర్జూరం పేస్ట్ తోటి అంత టేస్ట్ రాదు కాబట్టి ఇలా నట్స్ ఎక్కువ వేసుకొని ఖర్జూరం పేస్ట్ తక్కువ వేసుకోవాలన్నమాట. కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చేతికి మంచిగా గీ అప్లై చేసేసుకొని ఈ లడ్డూస్ అన్నిటినీ కూడా మంచిగా డ్రై ఫ్రూట్ని అంతా కూడా లడ్డూస్ లాగా తయారు చేసుకోవాలన్నమాట. ఇందులో మీకు బెనిఫిట్స్ చెప్తా అన్నా కదండి. పంకిన్ సీడ్స్లో అయితే ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, అలానే ఒమేగా 3 ఫ్యాట్స్ అనేవి చాలా బాగా ఉంటాయన్నమాట. అందులోనే ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్లో అయితే యాంటీ క్యాన్సర్ న్యూట్రియంట్స్ అండి ఇది. ఇందులో అయితే విటమిన్ ఈ ఉండడం వల్ల థైరాయిడ్ని కూడా కంట్రోల్ చేస్తుంది. అలానే గసగసాల్లో కూడా డైజెషన్, నెక్స్ట్ హార్ట్ హెల్త్, బోన్ హెల్త్, స్కిన్, స్లీప్, ఇమ్యూనిటీ ఇవన్నీ కూడా మంచిగా అందుతాయన్నమాట. ఆ తర్వాత కిస్మిస్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉంటాయండి. అది హెయిర్కి, స్కిన్కి బాగా వర్క్ అవుతుందన్నమాట. అలానే క్యాష్యూ నట్స్లో కూడా మనకి బ్రెయిన్ ఫంక్షన్ అనేది మంచిగా రన్ అయ్యే ఇది ఉంటుందన్నమాట. అందులో బాదంలో ఐని, బ్లడ్ ప్రెషర్ని, అలానే బ్లడ్ షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుందన్నమాట. అందుకని రోజుకైతే ఒక లడ్డు అయితే తినడం మర్చిపోకండి. నచ్చితే ఒక లైక్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. థ్యాంక్ యూ.